హాయ్ అండి. నమస్తే. కైలాస నగరం 5వ భాగం. నన్ను ఎవరో సున్నితంగా కుదుపుతున్నట్లు అనిపించింది. ఒళ్ళంతా వెచ్చగా ఉన్న ముఖం బయటికి ఉండడం వల్ల చలికి మొద్దుబారినట్లు అనిపిస్తోంది. ఏం జరుగుతుందో అర్థం కాలేదు నాకు. అంతా ఓ కలలా ఉంది. మెల్లగా, అతి మెల్లగా ఎవరో నన్ను లాగుతున్నట్లు అనిపించింది. గాలిలో అటూ ఇటూ ఊగుతున్నట్లు అనిపించింది. స్లీపింగ్ బ్యాగ్లోనే పక్కకి తిరగబోయాను. శరీరం కదలడం లేదు. శరీరం అంతా ఏదో పట్టేసినట్టు కదలడం లేదు. కాళ్ళు అటూ ఇటూ ఆడించాను. స్లీపింగ్ బ్యాగ్ మూత తెరవడానికి లోపల ఉన్న జిప్ అందుకోవడానికి చెయ్యి కదిపాను. చెయ్యి కదలడం లేదు. కాదు, చెయ్యి కదలడానికి లోపల చోటు లేదు. ఏమిటిది? హఠాత్తుగా పూర్తిగా మెలకువ వచ్చింది. మొద్దుబారిన ముక్కుపుటాలకు ఏదో చిత్రమైన వాసన తగులుతోంది. ఎవరో గట్టిగా నా మీద ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తున్నట్లు ముఖం మీదకి వస్తున్న గాలి వల్ల తెలుస్తుంది. అటూ ఇటూ కదలాలని విపరీతంగా ప్రయత్నించాను. లాభం లేదు. కదలడానికి వీల్లేకుండా ఉంది. దుర్వాసన, భయంకరమైన చెడు వాసన వస్తుంది. ఎవరో కాళ్ళ దగ్గర పట్టుకుని లాగుతున్నట్లుంది. ఉన్నట్టుండి కాళ్ళ దగ్గర నుండి నడుం వరకు విపరీతమైన వేడి సోకింది. పైనుండి కింద నుండి అన్ని పక్కల నుండి నా శరీరాన్ని ఏదో ఒత్తుతున్నట్లు అనిపించసాగింది. గట్టిగా అరవాలని ప్రయత్నించాను. నోట మాట రాలేదు. ముక్కుపుటాల్లో దుర్వాసన మరింత పెరిగింది. శరీరం మీద ఒత్తిడి మరింత ఎక్కువైంది. విపరీతమైన వేడి, ముఖం మండిపోతుంది. ఉన్నట్టుండి శరీరం మీద ఉన్న పట్టు సడలింది. ముఖం నిండా ఏదో ఘాటైన ద్రవం, దుర్గంధం. కాళ్ళు చేతులు అటూ ఇటూ ఆడించాను. ఇందాకటి కన్నా కాస్త ఫ్రీగా ఉన్నాయి. స్లీపింగ్ బ్యాగ్ నుంచి చేతులు బయటికి లాగాను. శరీరం ఏదో చిత్రమైన అవస్థలో ఉన్నట్టుంది. క్షణక్షణానికి ఊపిరి పీల్చడం కష్టమవుతోంది. తల చుట్టూ, చేతుల నిండా ఏదో జిగటగా ద్రవం. చర్మం మండుతుంది. చేతులతో చుట్టూ తడిమాను. మెత్తగా, జారుడుగా, వెచ్చగా, మాంసం కండలా తగులుతుంది. మై గాడ్! అప్పుడు తట్టింది నాకు. నిజం. విద్యుత్ఘాతంగా తగిలింది మెదడుకి. క్షణంసేపు కొయ్యబారిపోయాను. అవును, ఇప్పుడు ఒక పెద్ద కొండచిలువ కడుపులో ఉన్నాను నేను. సందేహం లేదు. మేము నెట్టుకట్టుకున్న చెట్టుపై ఎక్కడో కొండచిలువ ఉండుంటుంది. రాత్రవగానే అది నోటికందిన ఆహారాన్ని మింగుంటుంది. చెట్లకు వ్రేళ్లాడుతూ స్లీపింగ్ బ్యాగ్స్లో ఉన్న మేము దాని దృష్టిలో శ్రేష్టమైన ఆహారంగా కనిపించుండాలి. కొండచిలువ ఉదరంలో జీర్ణరసాలు ఎముకలతో సహా కరిగించవేయగలవట. అందుకనే నా ముఖం మండుతూ ఉండుండాలి. ఆందోళనతో క్షణంపాటు ఏం చేయాలో తోచలేదు. కొండచిలువలు తమ ఆహారం తీసుకున్న తరువాత చెట్టు కొమ్మలకు చుట్టుకుంటాయట. అలా చుట్టుకున్నప్పుడు ఉదరంలో జీవాలు నలిగి పిప్పయి త్వరగా జీర్ణమవుతాయట. ఈ కొండచిలువ కొమ్మలకు చుట్టుకోవడం మొదలు పెడితే నా పని ఆఖరు. చకచక కుడి చేతిని కాళ్లవైపు పోనిచ్చాను. నేను నా హంటింగ్ నైఫ్ నిద్రలో కూడా మేజోడులో అట్టే పెట్టుకుంటాను. చేతికి హంటింగ్ నైఫ్ దొరకగానే కొండంత ధైర్యం వచ్చింది. శరీరం మీద ఒత్తిడి తగ్గిన చెయ్యి అటూ ఇటూ బలంగా కదపడానికి సరిపడా స్థలం లేదు లోపల. బలవంతంగా చేతిని పైకి తెచ్చి శక్తి కొలది దాని ఉదరాన్ని చీల్చి గాయపరచసాగాను. ఉన్నట్టుండి దాని శరీరంలో విపరీతమైన చలనం ప్రారంభమైంది. దాని శరీర కండరాలు గట్టిగా నన్ను ఒత్తడం మొదలుపెట్టాయి. కొండచిలువ శక్తి నిజంగా అపూర్వం. నా చుట్టూ ఆ ఇన్సులేటెడ్ స్లీపింగ్ బ్యాగ్ గాని లేకపోయినట్లయితే పిప్పై ఉండేవాణ్ణేమో. ఇక ఉపేక్షిస్తే లాభం లేదనుకున్నాను. శక్తి కొద్దీ కత్తిని పైకి పొడిచాను. కొండచిలువ మెలికపడ్డానికి చేస్తున్న ప్రయత్నం నాకు స్పష్టంగా తెలుస్తుంది. కత్తి దాని చర్మంలో ఇరుక్కుంది. మరింత బలంగా పైకి పొడిచాను. కత్తి దాని చర్మాన్ని దూసుకుని బయటకు వెళ్ళినట్లు అనిపించింది. అదే సమయంలో కొండచిలువ తన కండరాల కదలిక ద్వారా నన్ను తన కడుపులో మరింత లోపలికి నెట్టడానికి ప్రయత్నం చేసింది. మెల్లమెల్లగా నేను కిందకి జారుతున్నట్టు నాకు తెలుస్తూనే ఉంది. ఓ విధంగా అది ఈ రకంగా చేయడం వల్లే రక్షించబడ్డాను అని చెప్పాలి. కత్తిని దాని శరీరంలో గుచ్చిపట్టుకోవడం వల్ల అది నన్ను మరింత లోపలికి నెడుతుంటే నాతో పాటు కత్తి కూడా దాని చర్మాన్ని నిలువుగా చీల్చుకుంటూ వెనక్కి జరగసాగింది. కొండచిలువ రక్తం, ఇతర ద్రవాలు నా ముఖాన్ని తడుపుతున్నాయి. ఊపిరాడక గిలగిల్లాడాను. పైకి లేవడానికి ప్రయత్నం చేశాను. చిత్రంగా నేను లేస్తుంటే నా తల దాని శరీరానికి తగిలి సాగింది. ఉన్నట్టుండి చల్లటి గాలి తగిలింది నా ముఖానికి. క్షణం పాటు ఏమీ తెలియలేదు. చెవులకు ఏవేవో అరుపులు వినిపించాయి. కంటి నిండా రక్తం, జగటలాంటి ద్రవం ఉండడం వల్ల స్పష్టంగా ఏమీ కనిపించలేదు. సర్రున దాని కడుపులో నుంచి జారి కింద పడ్డాను. శరీరం భూమిని తాకక ముందే స్పృహ పోయింది నాకు. మళ్ళీ మెలకు వచ్చేటప్పటికి బారెడు పొద్దెక్కుంది. డాక్టర్ మిత్రా ముఖం నవ్వుతూ కనిపించింది. ఆర్ యు ఓకే విశాల్?
అన్నాడు నాడి చూస్తూ. నవ్వడానికి ప్రయత్నించిన ముఖమంతా బిగుసుకుపోయినట్లుంది. ఏం జరిగింది 2 నిమిషాలు గుర్తుకు రాలేదు. ఆలోచించడానికి ప్రయత్నించాను కళ్ళు మూసుకుని. డోంట్ మూవ్ ఇట్ అన్నాడు మిత్ర హెచ్చరికగా. మెల్లమెల్లగా జరిగిన సంఘటన గుర్తురాసాగింది. రాత్రి కిట్లో స్లీపింగ్ బ్యాగ్లో నిద్రపోవడం, మధ్యరాత్రిలో కొండ చిలువ నన్ను మింగడం, హంటింగ్ నైఫ్తో దాని పొట్ట చీల్చి కిందకి దూకడం అన్నీ వరుసగా గుర్తొచ్చాయి. జరిగిన సంఘటన గుర్తొచ్చి గుండె దడదళ్లాడింది. మెల్లగా లేచి కూర్చోవడానికి ప్రయత్నించాను. ఒళ్ళంతా విపరీతంగా నొప్పులుగా ఉంది. గాడ్సన్ డాయిగ్ల సహాయంతో చెట్టు బోధన అనుకుని కూర్చున్నాను. మెల్లమెల్లగా ఒక్కొక్క అవయవము స్వాధీనంలోకి వచ్చాయి. ముఖము, చేతుల మీద చర్మం ఇంకా మంటగానే ఉంది. కంగ్రాచులేషన్స్ విశాల్. పైథాన్చే మింగబడి పొట్ట చీల్చుకు వచ్చిన వాళ్ళ కథలు విన్నానే గాని ఇంతవరకు అలాంటి మనిషిని చూడలేదు. ఈరోజు నిన్ను చూస్తున్నాను. యు ఆర్ లక్కీ గై అన్నాడు గాడ్సన్. అటు చూడు, ఆ చచ్చిన కొండ చిలువ ఆ చెట్టు నుంచి ఇంకా అలాగే వేళ్లాడుతుంది అన్నాడు డాయిగ్ దూరంగా ఉన్న చెట్టును చూపెడుతూ. మెల్లగా లేచి ఆ చెట్టు దగ్గరకు నడిచాను. సగం శరీరం కొమ్మలకు చుట్టుకునే ఉన్న తల, మెడ, కడుపు భాగం చెట్టు నుంచి వేళ్లాడుతూనే ఉన్నాయి. కింద ఓ పెద్ద మడుగులా దాని రక్తం, శరీర ద్రవాలు కారి నేలలో ఇంకిపోయాయి. సాటో నవ్వుతూ చూశాడు. నువ్వు దాని పొట్ట చీల్చుకు రావడం స్పష్టంగా చూశాను నేను. దాదాపు దాని శరీరంలో 3 అడుగుల పొడవున చీల్చావు. హఠాత్తుగా జరిగిన సంఘటన వల్ల నువ్వు శరీరంలోంచి బయటపడుతూ ఉంటే మతి చెలించిన వాళ్లకు మళ్ళీ చూస్తూ ఉండిపోయాము అన్నాడు. నిజమే, దగ్గరుండి చూస్తే తెలుస్తుంది. దాని కడుపులో దాదాపు 3 అడుగుల పొడవున నేను హంటింగ్ నైఫ్తో చీల్చిన భాగం కనబడుతోంది. నేను దాని చర్మాన్ని కత్తితో పొడిచినప్పుడు నన్ను మరింత లోపలికి మింగాలని ప్రయత్నించి ఉండకపోతే అంత పెద్ద చీలిక ఏర్పడి ఉండేది కాదేమో. అన్నిటికన్నా నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం మరొకటి. దాని తల అడుగు కన్నా ఎక్కువ లేదు. దాదాపు 3 అడుగుల వ్యాసం ఉన్న స్లీపింగ్ బ్యాగ్ని లోపల మనిషితో సహా ఎలా మింగగలిగిందా అని. బహుశా దాని నోట్లో సాగుడు గుణం కలిగిన కండరాలు ఉండుంటాయి. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటలకి అన్నీ ప్యాక్ చేసుకుని దూరంగా కనిపిస్తున్న పర్వతాల వైపు బయలుదేరాము. ఒళ్లంతా నొప్పులుగా ఉన్నా మెల్లగా ప్రయాణం చేయడం వల్ల పెద్ద అలసట అనిపించలేదు. మొదట ఈ కైలాసనగర యాత్రకు బయలుదేరినప్పుడు అసలు కైలాసనగరాన్ని చూడగలుగుతానా అనే అనుమానం నన్ను మనసు మూలల్లో ఎక్కడో పీడించేది. కానీ ఈరోజు కొండచిలువ గర్భంలో ఓ చావు పొంది తిరిగి బ్రతికి బట్టకట్టాక అదృష్టం నా పక్షాన ఉందని, కైలాస నగరాన్ని చేరుకోగలనని ఎందుకో దృఢంగా అంతరాత్మకు అనిపించింది. సూర్యాస్తమయానికి వ్యవధి ఇంకా కొద్ది గంటలే ఉంది. మేము ఆగిన కొండపై నుండి చుట్టూ ఉన్న ప్రాంతాలను జాగ్రత్తగా పరిశీలించి చూశాము. మా మ్యాప్ ప్రకారం గుర్తుగా ఉండే కొండలు గాని, శిఖరాలు గాని చుట్టుపక్కల ఏవీ కనిపించలేదు. కొండ అవతలి భాగమంతా మళ్లీ దట్టంగా పెరిగిన అడవితో నిండి ఉంది. అందరి ముఖాల్లోనూ ఆతృత కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. హే లుక్ దేర్ అన్నాడు ముల్లరి పశ్చిమ దిశగా చూపెడుతూ. అందరం తలలో ఆ వైపు తిప్పాము. దూరంగా ఎక్కడో ఆకాశంలోకి తెల్లని సన్నని పొగొస్తున్నట్లు కనిపిస్తోంది. బహుశా ఏ కొండజాతి గూడెమో అయి ఉంటుంది అన్నాడు శంఖ. ఫర్గెట్ ఇట్ నౌ అన్నాడు గాడ్సన్ తన అనుభవాన్ని గుర్తు తెచ్చుకుని. నో అన్నాను నేను. దారి తప్పున్నాము. అరుణానది 2 పాయలు కలిసే ప్రదేశం చేరే మార్గం తెలిస్తే గాని మనం ముందుకు పోలేము. ఆ దారంటూ ఉంటే ఈ ప్రాంతాలు ఉండేవారికే తెలియాలి. వద్దు విశాల్, ఆ ఆటవికుల జోలికి మనం పోవద్దు. సాధు స్వభావులని పేరుపడిన వాళ్ల దగ్గరే మనం ఓసారి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాం అన్నాడు మిత్ర. చొంగాగూడెంలో ఆనాటి అనుభవం ఎవ్వరూ మర్చిపోలేదు. కానీ ఈ మహాపర్వత శ్రేణుల్లో, కేకారణ్యాల్లో దారి తప్పిన తరువాత తిరిగి సరైన మార్గంలో పడడం గడ్డి భూమిలో సూది వెతకడం లాంటిది. చిన్నగా నవ్వాను నేను. కానీ తప్పదు మై డియర్ ఫ్రెండ్స్. ఎవరో ఒకరి సహాయం లేకపోతే మనం ఈ ప్రాంతాల్లో శాశ్వతంగా దారి తప్పిపోయే ప్రమాదం ఉంది. ఇలా తోచిన వైపుకు పోతూ దారి వెతుక్కుంటూ ఎంతకాలం తిరుగుతాం అన్నాను. 10 నిమిషాలు తర్జన భర్జనలు జరిగాక మరో మార్గం లేదో నిశ్చయించుకుని ఆ ప్రాంతానికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాం. మేము నిలబడ్డ ప్రదేశానికి అట్టే దూరం లేదది. బహుశా 3 మైళ్ళు ఉంటుందేమో. చెట్ల మధ్యన చాటుగా ఉండడం వల్ల ముందు మాకేమీ కనిపించలేదు. అది ఓ పురాతన భవనం. సరిగ్గా వర్ణించాలంటే చిన్న సైజు కోటలా ఉంది. దట్టమైన అడవిలాంటి చెట్ల మధ్య చతురస్రంగా కట్టబడిన కోటలా ఉంది. చుట్టూ 10-12 ఎకరాల మేర చెట్లు నరకబడి వరిచేలున్నాయి. మేము ఆశ్చర్యపోయాము. ఆ భవనం దగ్గరకు వెళ్ళడానికి దారి లాంటిదేమీ లేదు. పైరుగట్టమ్మటే నడిచి కోటగుమ్మంలో ఉన్న పెద్ద తలుపు దగ్గరకు నడిచాము.
మేము తలుపుకి ఇంకా 15 గజాల దూరంలో ఉండగానే ఎక్కడో పెద్ద చేగంట మోగుతున్న చప్పుడు వినిపించింది. మెల్లగా కోట తలుపులు తెరుచుకున్నాయి. ఆశ్చర్యంగా మొహాలు చూసుకున్నాము మేము. తెరిచిన కోట తలుపుల మధ్య నుంచి ఆవరణలో ఉన్న పెద్ద బుద్ధ విగ్రహం కనిపిస్తుంది. లుక్స్ లైక్ బుద్ధిస్ట్ మాన్స్టరీ అన్నాడు గాడ్సన్. అవును, బౌద్ధారామంలాగే ఉంది. ఎవరూ కనిపించరే అన్నాడు శంఖ. తలపాగాలు చుట్టుకున్న 4 మనుషులు మా వైపు రావడం కనిపించింది. భుజాల దగ్గర ఉండి పాదాల వరకు జీరాడుతున్న అంగీలు ధరించి ఉన్నారు వాళ్ళు నవ్వుతూ మాకు ఎదురొచ్చారు. బాగా దగ్గరకొచ్చిన తర్వాత గాని వాళ్ళు స్త్రీలను గుర్తించలేదు నేను. వయసులో పెద్దవాళ్ళు, దాదాపు 60 ఏళ్ళు ఉంటాయనుకుంటాను వాళ్ళకి. వాళ్ళ దగ్గరకు వచ్చే వరకు తెరుచుకున్న తలుపుల దగ్గరే నిలబడిపోయాము. మాకు దగ్గరగా వచ్చి చేతులు చాపి ఏదో అన్నారు వాళ్ళు. వెంటనే అర్థమైంది నాకు ఆ భాష టిబెటన్ భాష అని. శంఖ ముఖంలో చిరునవ్వు మెదిలింది. వాళ్ళు టిబెటన్ భాషలో మాట్లాడుతున్నారు. లోపలికి దయచేసి వాళ్ళ ఆతిథ్యం స్వీకరించమంటున్నారు. మాతో ఉన్న పాశ్చాత్యులు 3కి తప్ప మిగిలిన అందరికీ టిబెటన్ భాష వచ్చు. షారాటన్ ప్రాంతంలో 15వ శతాబ్దంలో కేవలం బౌద్ధ భిక్షుకుల కోసం కట్టబడిన ఆరామం అటది. మేము ప్రాంగణంలో అడుగు పెడుతుంటే ఆరామం గదుల్లో నుంచి, పై అంతస్తు స్తంభాల చాటు నుంచి అనేక కళ్ళు మమ్మల్ని చూడడం గమనించాను. కొందరు గిలిగింతలుగా నవ్వుకోవడం, గుసగుసలాడుకోవడం వినిపిస్తూనే ఉన్నాయి. ఆరామం ప్రాంగణంలోనే ఓ మూల నీటి తొట్టి ఉంది. గుర్రాల్ని అక్కడ వదలమని చెప్పి మమ్మల్ని ఓ గదిలోకి తీసుకువెళ్లారు ఆ 4. విశాలమైన హాల్ అది. పురాతనపు ఫర్నిచర్ ఉంది. గోడలకి కంచుతోనూ వెండితోనూ చేసిన బుద్ధదేవుని బొమ్మలు, నగిషీలు వేలాడుతున్నాయి. అందరం పురాతనపు కుర్చీల్లో కూర్చున్నాం. ఎక్కడో గంట మోగింది. ఆరామానికంతటికీ ప్రధాన భిక్షుని మమ్మల్ని కలుసుకోవడానికి వస్తుంది అని చెప్పారు. బౌద్ధ భిక్షుణులు తల వెంట్రుకలు ఉంచుకోరు. వాటిని విధిగా తీసేస్తారు. అతిథులు వచ్చినప్పుడు కపాలం కనిపించకుండా గుడ్డ కడతారు. మేము కూర్చున్న ప్రదేశానికి ఎదురుగా తలుపుంది. తలుపు వెనక అలికిడయింది. తలుపులు తెరుచుకున్నాయి. క్షణంసేపు ఊపిరి బిగబట్టి చూస్తూ ఉండిపోయాను. దాదాపు 6 అడుగులు ఉంటుందామె. అయితేనే అంత అందాన్ని నేను ఎంతవరకు చూడలేదు. తెల్లని సిల్కు అంగి, తలకు నల్లటి తలపాగా, పెద్ద కళ్ళు, తీర్చిదిద్దినట్టున్న ముఖరేఖలు, అంగీలో నుంచి పొడుచుకు వస్తున్న చనుద్వయం. అంగీ లోపల వేరే వస్త్రాలు లేవని స్పష్టంగా తెలుస్తుంది. అందరము లేచి నిలబడ్డాము. 4 ముసలి భిక్షునులు నమ్రతగా తలలు వంచి నిలబడ్డారు. మీరు విశ్రాంతి కోసం మా ఆరామానికి వచ్చినందుకు సంతోషం. మాదన్నదంతా మీది. అతిథి మాకు దేవుడు అన్నదామె గంభీరంగా. ఆమెను చూస్తుంటే గుండెల్లో ఏ మూలో గంటలు మోగసాగాయి నాకు. ఆమె తిరిగి ఆ 4 వైపు తిరిగి, అతిథులకు ప్రత్యేక బస ఏర్పాటు చేసి వాళ్ళ అవసరాలు తీర్చండి, ఆతిథ్యానికి లోటు రానివ్వకండి అంది మాతో సెలవు పుచ్చుకుంటూ. గాడ్, షీ ఈజ్ రియల్ చిక్ అంటున్నాడు గాడ్సన్ గుటకలు మింగుతూ. మోర్ చార్మింగ్ దెన్ దోస్ చోంగా బీచెస్ అన్నాడు మిత్ర. కంట్రోల్ యువర్ సెల్ఫ్ అన్నాను నేను నా భావాల్ని దాచుకుంటూ. తర్వాత మా 4 వేర్వేరు గదుల్లోకి తీసుకువెళ్లారు. 10 నిమిషాల్లో స్నానశాలకు తీసుకువెళ్తానని సిద్ధంగా ఉండమని చెప్పి వెళ్ళింది ముసలి భిక్షుని. ఉత్సాహంగా తల ఊపాను నేను. బయటకు నడిచి తలుపు మూసింది ముసల్ది. గదిలో ఉన్న రాతి మంచం మీద నడుం వాల్చాను. పావుగంట తరువాత ముసల్ది మళ్లీ తిరిగొచ్చి వెంటరమ్మని సైగ చేసింది. నేను చేంజ్ ఆఫ్ డ్రెస్ కోసం మా సామాన్లు ఎక్కడున్నాయి అని అడిగాను. నవ్వి అవసరం లేదులే అంది. నాకు అర్థం కాలేదు. మౌనంగా ఆమె వెంట బయలుదేరాను. చిత్రంగా ఉంది ఈ ఆరామం కట్టడం. అన్ని వరుసగా కట్టిన పెద్ద పెద్ద గదులు. వరండా మీద నుండి చివరి గదిలోకి తీసుకువెళ్ళింది. నున్నటి పాలరాతిలా ఉన్న పింగాణి నేల శుభ్రంగా తెల్లగా మెరిసిపోతుంది. గది మధ్య తెల్లని రాతి తొట్టి ఉంది. తొట్టి పక్కనే చిన్న రాతి బల్ల, దానిమీద చిన్న చిన్న పింగాణి జాడీలు, పీచుతో చేసిన బ్రష్ వగైరాలున్నాయి. గోడకు చిన్న అల్మరా ఉంది. చూడగానే స్నానాల గది అని తెలుస్తుంది. నా వెనకే మరో 2 భిక్షునులు లోపలికొచ్చారు. వాళ్ళు కూడా తెల్ల అంగీలు ధరించి ఉన్నారు. తలకు తెల్లని బట్ట కట్టుకున్నారు. శరీరంలో వంపులు అంగీలలో దాచేసిన, ముఖాల్లో మాత్రం దాగడం లేదు. 30 ఏళ్ళు ఉంటుందేమో వాళ్ళ వయస్సు, ఇంకా తక్కువ ఉండొచ్చు. వాళ్ళు స్నానాల గదిలోకి వస్తూనే లోపలికి వచ్చే ద్వారాన్ని మూసి గడియ పెట్టారు. ముసలి భిక్షుని తొట్టికి ఎదురుగా ఉన్న ఓ రాతి స్టూలు మీద కూర్చుంది. నేను చిత్రంగా చుట్టూ చూశాను. ఇతరుల ముందు స్నానం చేయాలంటే సిగ్గుగా ఉంటుంది నాకు అన్నాను. ముసల్ది నవ్వింది. ఈ పర్వతాలలో ప్రయాణం చేసి అలసినట్లున్నారు.
సరిగ్గా స్నానం చేసి ఎన్నో రోజులైనట్టు నీ ఒంటి రంగు చూస్తుంటే తెలుస్తుంది. ఆ మురికంతా నీ అంతటి నువ్వు వదిలించుకోవడం కష్టం. మై గాడ్! అయితే వీళ్ళిప్పుడు నాకు స్నానం చేయిస్తారన్నమాట అన్నాను ఆశ్చర్యపోతూ. అవును, కంగారు పడవలసిన పని లేదు. సర్వసంగ పరిత్యాగులం మేము. మాకు ఆడ మగ భేదం లేదు అంది ముసల్ది. ఎందుకో ముసల్దాని మాటలు నమ్మబుద్ధి కాలేదు. వయసులో ఉన్న ఆ భిక్షుణుల చూపులు నన్ను ఆ మాటల్ని నమ్మనివ్వడం లేదు. స్త్రీ ముఖం తెలియని బ్రహ్మచారిని కాదు నేను. ఆ అనుభవం ఆనందం చవిచూసిన వాణ్ణి. ఈ వారం రోజుల ప్రయాణంలో అలసట మరిచి కాసేపు జల్సా చేద్దామనిపించింది మనసుకి. ఎంత బౌద్ధ భిక్షుణులైనా స్త్రీ పురుషుల మధ్య అగ్ని ఆరేది కాదని నా మనసుకు తెలుసు. టాప్ కోటు బనీను ఉన్న జీన్సు, మేజోళ్లు, చేతికున్న గడియారం వగైరా తీసేసి బల్ల మీద పెట్టాను. ఒంటి మీద లంగోటా తప్ప మరేమీ లేదు. ఆ ఇద్దరు యువతుల కళ్ళు ఆకలి కొన్న పుల్లుల్లా ఉన్నాయి. ఎందుకో బౌద్ధ భిక్షుణులు అనాలనిపించటం లేదు వాళ్ళని. వాళ్ల ముందు అలా నగ్నంగా నిలబడాలంటే కాస్త సిగ్గనిపించింది. అలా నిలబడి చూస్తారే, అతనికి స్నానం చేయించండి గసిరింది ముసలిది. వాళ్ళిద్దరూ కలలో నుంచి బయటపడ్డ మనుషులకు మళ్ళీ తలవిదిలించి నా దగ్గరగా వచ్చారు. తొట్టిలో కూర్చోండి అన్నదొకటి వణికే గొంతుతో. రెండవది నా చెయ్యి పట్టుకుని తొట్టిలో కూర్చోపెట్టింది. ఆమె చెయ్యి నన్ను తాకినప్పుడు ఎందుకో షాక్ కొట్టినట్లయింది. నాలో బలహీనతో లేక ఆమెలోని కోరిక తీవ్రతో అర్థం కాలేదు. అది కూడా ఎందుకు అంది ముసల్ది పరిహాసంగా నవ్వుతూ. ఆ స్త్రీల చేతులు ఆత్రంగా నా శరీరం మీదకి పాకాయి. క్షణంలో నన్ను పూర్తిగా నగ్నంగా తయారు చేశారు. వివేకం హెచ్చరిస్తున్న ఇంద్రియాలు నాకు ఎదురు తిరిగి వాళ్ల స్పర్శలో ఉన్న ఆనందాన్ని తనివితీరా అనుభవించసాగాయి. మొదట గంధపు నూనెతో శరీరం అంతా మర్దన చేశారు. సున్నితమైన ప్రదేశాలను కంపిస్తున్న చేతులతో ముట్టుకున్నారు. తొట్టి నిండా నీరు నింపి దాంట్లో ఏదో సువాసనా చూర్ణాన్ని కలిపారు. నీటిలో ఏదో రసాయనం కాస్త వేసి గిలకొట్టగానే తెల్లని నొరగొచ్చింది. లిక్విడ్ సోప్ లాంటి ద్రవం అయి ఉంటుంది. దాదాపు అరగంట సేపు సాగింది ఈ తతంగం. నీటి తొట్టిలో వాళ్ల చేతులు నాలో వీణానాదాన్ని మోగిస్తున్నాయి. కళ్ళు మూసుకుని ఆ చల్లటి సుగంధ పరిమళంతో నిండిన నీటిలో పడుకుని ఆనందం అంచుల్లోకి వెళుతూ క్షణంలో పాతాళంలోకి జారిపోతూ గడిపాను. మా చేష్టల్ని ముసల్ది తనివితీరా చూస్తూ కూర్చుంది. వాళ్ల చేతులు నా శరీరం మీద పాకాక నా చేతులు ఊరికే ఉండలేకపోయాయి. వాళ్ళు ఆ తెల్లని అంగీల లోపల ఏమీ ధరించరని తెలిసిపోయింది. నా చేతులు వాళ్ల మీద పడగానే పరవశంతో మూలగసాగారు వాళ్ళు. ఇక చాలు అంది ముసల్ది నన్ను తొట్టిలో నుంచి బయటకు రమ్మని సైగ చేస్తూ. నేను తొట్టిలో నుంచి లేచి కిందకి దిగి నిలబడగానే గొల్లున నవ్వారు వాళ్ళు ముగ్గురు నా శరీరంలో వచ్చిన మార్పుకి. తెల్లని మల్లెపువ్వు లాంటి తువ్వాలతో నా ఒంటిని పొడిగా తుడిచిన తర్వాత అల్మరాలో ఉన్న పొడవాటి తెల్లని అంగి ఒకటి తీసి నాకు తొడిగారు. స్నానం అయిపోగానే ఆ ఇద్దరు యువతులు తలుపు తెరుచుకుని వెళ్ళిపోయారు. రెచ్చగొట్టబడ్డ పులిలా ఉంది నా పని. అప్పుడే వెళ్ళిపోవద్దన్నాను వాళ్ళని. వాళ్ళు గట్టిగా నవ్వుతూ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయారు. ముసల్ది నన్ను మళ్లీ వెంటబెట్టుకుని నా గదిలోకి తీసుకువెళ్ళింది. చుట్టూ ఉన్న గదుల్లోంచి స్తంభాల చాటు నుంచి అనేక మంది యువతులు నన్ను రహస్యంగా చూస్తూ ఉండడం గమనించాను నేను. ఎందుకో ఆ ఆరామం అంతా చెప్పలేని ఎగ్జైట్మెంట్లో మునిగిపోయి ఉన్నట్లు అనిపించింది నాకు. ఇలాంటి ఫీలింగ్స్కి కారణం ఇది అని నిశ్చయంగా చెప్పలేము, కానీ ఆ వాతావరణాన్ని మనసు చిత్రంగా పసిగడుతుంది. మనుష్య సంచారం లేని ప్రదేశంలో మారుమూలలో ఉంది ఈ ఆరామం. అందరూ ఆడవాళ్లే ఇందులో ఉన్నది. అందులో సందేహం లేదు. అందులో కొంతమంది మగాడు అనే ఆకారం చూసి కొన్ని సంవత్సరాలైపోయి ఉన్న ఆశ్చర్యం లేదు. నా మిత్రులు ఎవరైనా కనబడతారేమో అని చూశాను. ఎవ్వరి జాడా లేదు. బహుశా నాకు జరిగిన సత్కారం లాంటిదే వాళ్ళకి జరుగుతూ ఉండడము జరగబోతూ ఉండడము అయి ఉంటుంది. ముసల్దాన్ని అడిగాను. సమాధానం చెప్పలేదది. అర్థవంతంగా నవ్వింది. గదిలోకి వచ్చేటప్పటికి ఓ పింగాణి గ్లాసులో పొగలు కక్కుతున్న ద్రవమేదో టేబుల్ మీద పెట్టబడి ఉంది. ఏమిటా అని చూశాను. పాలు అంది ముసల్ది తాగమని సైగ చేస్తూ. నోటితో ఊదుతూ చిన్న గుటక వేశాను. తీయగా ఉన్నాయి, కానీ రుచిలో ఏదో మార్పున్నట్లు అనిపించింది. ఏం పాలివి అన్నాను. అంగోరా మేకవి అంది. తాగడం పూర్తి చేశాక గ్లాస్ తీసుకుని బయటకు నడిచింది. గది బయటకు వెళ్లి తలుపులు మూసింది. మెల్లగా మంచం మీద నడుం వాల్చాను నేను. రాతి మంచమే అయినా మెత్తని పరుపు ఉండడం వల్ల హాయిగా ఉంది. తల కింద చేతులు పెట్టుకుని వెళ్ళకిలా విశ్రాంతిగా పడుకున్నాను. ప్రతి క్షణం నాకు స్నానం చేయించిన ఆ ఇద్దరు యువతులు వాళ్ళ చిలిపి చేష్టలు గుర్తుకొస్తున్నాయి. ఒళ్ళంతా తీయని బాధ కమ్ముకుంటుంది. చెప్పలేని ఉద్రేకం కలుగుతుంది. నా పరిధులు నాకు తెలుసు. జీవితంలో అంత ఉద్రేకం ఎప్పుడూ పొందలేదు నేను.
శరీరం గాలిలో తేలిపోతున్నట్టుంది. నరాలు జివ్వుమని ఘోషిస్తున్నాయి. వాళ్ళిద్దరిలో ఎవరు కనిపించినా గదిలోకి లాక్కు రావాలనిపించింది. చటుక్కున పడకమేంచి కిందకి దూకి తలుపు దగ్గరకు పరిగెత్తాను. లోపల వైపుకున్న కొక్కెం లాంటిది పట్టుకుని లాగాను. తెరుచుకోలేదు. బహుశా మూసలది బయట గడపెట్టి ఉంటుంది. శరీరం మీద ఉన్న అంగీ రాపిడికి నరాలు తెగిపోయినట్లు అనిపించసాగాయి. అంగీ విప్పి ఓ మూలకు విసిరేసి నగ్నంగా నిలబడ్డాను. నా శరీరంలో మొదలైన ఈ ప్రకోపానికి అర్థం ఏమిటా అని ఆలోచించగలిగే స్థితిలో లేదు మనసు. ఇందాక తాగిన పాలు గుర్తుకొచ్చాయి. వాటి రుచి కొత్తగా ఉంది. బహుశా శరీరంలో కామోద్రేకం రెచ్చగొట్టే పదార్థం ఏదైనా కలిపారేమో అందులో. పిడికిళ్లు బిగించి తలుపుల మీద దబదబా బాదాను. చేతులు కందిపోయి నొప్పి పుట్టే వరకు అలా బాదుతూనే ఉన్నాను. అయినా ఎవ్వరూ తలుపులు తెరవలేదు, రాలేదు. నాలోని కామోద్రేకం క్షణక్షణానికి పెరిగిపోసాగింది. మెదడుకి ఏదో పొరకమ్మి బాహ్య ప్రపంచంతో తెగతింపులు చేసుకున్నట్లు అనిపించసాగింది. కిలకిలా నవ్వు వినిపించింది. చటుక్కున వెనక్కి తిరిగాను. గదిలో ఓ మూల నిలబడి నవ్వుతుందామె. క్షణంసేపు తేరిపారా చూశానామెను. నేను నగ్నంగా ఉన్నానన్న సంగతి, నా శరీర పరిస్థితి ఏమీ గుర్తుకు రాలేదు. కళ్ళప్పగించి అలాగే చూశాను. తెల్లని ఒంటి రంగు, ఆల్చెప్పుల్లాంటి పెద్ద కళ్ళు, గుండ్రటి ముఖం, సూది ముక్కు, ఎర్రగా తడిగా కవ్విస్తున్న అధరాలు, అంగీలో నుంచి సవాల్ చేస్తున్నట్టు పొడుచుకొస్తున్న గుండెలు, పొడుగు పొట్టిగాని ఎత్తు. నా అవస్థ చూసి పగలబడి నవ్వుతుందామె. డోంట్ లాఫ్ యు బిచ్, కమ్ హియర్ క్విక్, కోపంగా అరిచాను. ఆమె చేతిలో పొగలు కక్కుతున్న మరో పింగాణి గ్లాస్ ఉంది. మెల్లగా అడుగులు వేస్తూ ముందుకు కదిలిందామె. సహించలేకపోయాను ఆ ఆలస్యాన్ని. పులిలో ముందుకు దూకాను. మెరుపులా పక్కకు జరిగి నాకు అందకుండా మంచం దగ్గరకు పరిగెత్తింది. గ్లాసు బల్లపై ఉంచింది. తొందరపడకు, నీకోసమే వచ్చాను అంది. కాలయాపన చెయ్యదలుచుకోలేదు నేను. ఆమెను 2 చేతులతో ఎత్తి దగ్గరకు లాగి గుండెలకు హత్తుకున్నాను. షలా కాదు, ముందు పాలు తాగాలి అందామె నా కౌగిట్లోంచి వెనక్కి వంగిపోతూ. ఆ పాలల్లో ఏం కలిపారు అన్నాను, క్షణం నా కోరిక మరిచి. మనల్ని ఈ ప్రపంచం నుంచి స్వర్గానికి తీసుకుపోయే అమృతం అందామె నన్ను మంచం దగ్గరకు లాగి గ్లాసు నా పెదిమలు కానిస్తూ. ఐ డోంట్ కేర్ అనుకున్నాను. స్వర్గానికి వెళ్ళినా నరకానికి వెళ్ళినా ముందు ఆడది కావాలి నాకు. దానికి మధ్యలో ఎన్ని అడ్డంకులున్నా అవలేలగా దాటేస్తాను. చటుక్కున గ్లాస్ ఎత్తి ఆ పాలని నోట్లో పోసుకున్నాను. కాల్తాయి అందామె భయంగా. సిల్లి అన్నాను కాలుతున్న పాలని గుటకలు వేస్తూ. నోరు భగ్గుమంటుంది. ఖాళీ అయిన గ్లాసుని ఓ మూలకు విసిరేశాను. గ్లాసు భళ్ళున పగిలింది. ఇద్దరం ఒకేసారి పరుపు మీద పడ్డాము. ఆ రాత్రి ఎలా గడిచింది, ఎలా గడిపాము అని దయచేసి నన్ను ఎవ్వరూ అడగకండి. చెప్పగల ఓపికా శక్తి నాలో లేవు. శరీరంలో శక్తి అంతా లావాలా బయటకు ప్రవహించిన శరీరాల రాపిడికి అవయవాలు కందిపోయి బాధిస్తున్నా తిరిగి తిరిగి ఆ అనుభవం కోసమే శరీరం అర్రులు చేస్తుంది. నాతో పాటు ఆ పాలు తాగిన ఆమె స్థితి అలాగే ఉంది. ఒకరి కౌగిలిలో ఒకరు ఎప్పుడు మైమరిచి నిద్రపోయామో తెలియదు. నిన్నటి ముసలిది వచ్చి మా ఇద్దరినీ కుదిపి లేపే వరకు మెలకువ రాలేదు. కళ్ళు తెరిచాను. మత్తుగా భారంగా ఉంది. అయినా ఆకలి అనిపించలేదు. ఓ పళ్ళెంలో ఏదో పదార్థాలు బల్ల మీద ఉంచి మా నగ్న శరీరాలను నవ్వుతూ చూసి గదిలో నుంచి వెళ్ళిపోయింది. పోతూ పోతూ తలుపు మూసి వెళ్ళింది. 4 రోజులు గడిచాయి. అసలు 4 రోజులు గడిచినట్టు నాకు తెలియనే తెలియదు. ఎప్పుడు తింటున్నామో, ఏమి తాగుతున్నామో గుర్తులేదు నాకు. ఆ 4 రోజుల సంఘటనలు నిజంగా నాకు గుర్తులేవు. 4వ రోజు రాత్రి చీకట్లో ఎవరో నన్ను తట్టిలేపినట్లు అనిపించింది. విశాల్, విశాల్, ఎవరో రహస్యంగా నా చెవి దగ్గర పిలుస్తున్నారు. గో అవే, డోంట్ డిస్టర్బ్ అన్నాను ఆమెను మరింత దగ్గరకు లాక్కుంటూ నిద్రలో మునిగిపోతూ. చెవి మీద సర్రున మంట పుట్టింది. క్షణం మత్తు వీడి బాహ్య ప్రపంచంలోకి వచ్చాను. గెటప్ యుమ్మగ్, వీఆర్ ఇన్ డేంజర్, శంఖా కంఠం అది. తాత్కాలికంగా చెవి నొప్పి వల్ల వీడిన పొర మళ్ళీ మనసును ఆక్రమించుకోసాగింది. ఐ డోంట్ కేర్, గో అవే అన్నాను మత్తుగా. బహుశా శంఖానన్ను బలవంతంగా ఆ రాత్రి మంచం మీద నుంచి కిందకు లాగి ఉంటాడు. ఎవరో నన్ను ఈడుస్తున్నట్టు తెలుస్తూనే ఉంది. అయినా ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలనిపించలేదు. గాఢ సుషుప్తి వదిలి బాహ్య ప్రపంచంలోకి రావడానికి మనసు నిరాకరిస్తుంది. ఈసారి మరింత ఎక్కువగా చెవి మండింది. తరువాత తెలిసింది, శంఖ సన్నని సూదితో నా చెవి మీద పొడిచినట్టు. క్షణంలో మత్తు విడిపోయింది. విశాల్, డ్రింక్ దిస్, కమాన్ మ్యాన్. శంఖ కంఠంలో ఆతృత. నోటికి ఏదో పాత్ర తగిలింది. మళ్ళీ మత్తు ఆవరిస్తుంది. శంఖ బలవంతంగా ఏదో నా నోట్లో పోసి ముక్కు మూశాడు. ఓ గుటక వేశాను. గొంతు మండింది. గొంతు నుండి జీర్ణకోశం వరకు చర్రున మండుతుంది.
ఆ మంటతో పాటు మెదడుకు ఆవరించిన మత్తు కూడా ఆవిరైపోసాగింది. గట్టిగా మూలిగాను. ఆర్ యు ఓకే విశాల్? శంఖ కంఠంలో ఆతృత. గదిలో వెలుగుతున్న సన్నని నూనె దీపం కాంతిలో శంఖ ముఖంలో ఆతృత స్పష్టంగా కనిపిస్తుంది. ఎస్ శంఖ, వాట్ హ్యాపెండ్? టైం ఎంతైంది ఇప్పుడు అని అడిగాను. షు, గట్టిగా మాట్లాడకు, వెంటనే మనం ఇక్కడి నుంచి పారిపోవాలి అన్నాడు శంఖ. నేను మంచం మీద స్త్రీవంక చూశాను. ప్రశాంతంగా నిద్రపోతున్నట్టు ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసాల వల్ల తెలుస్తుంది. ఆమె ముఖం వైపు పరీక్షగా చూశాను. ఒక క్షణం ఉలిక్కి పడ్డాను. ఆమె ముఖంలో ఏదో మార్పు కనిపిస్తుంది. చటుక్కున లేచి దగ్గరకు వెళ్ళాను. నా దగ్గరకు వచ్చిన మొదటి స్త్రీ కాదు, ఇంకెవరు. చూడ్డానికి చైనా స్త్రీలా ఉంది. వయసు కూడా ఎక్కువే, 40 ఏళ్లుంటాయేమో. ముందు పళ్ళు ఎత్తుగా ఉన్నాయి. ఆదమరిచి నిద్రపోతూ ఉండడం వల్ల నిద్రలో ముందు పళ్ళు 2 బయటికి పొడుచుకొచ్చి ముఖం వికృతంగా కనిపిస్తుంది. మై గాడ్, హౌ కుడ్ ఇట్ బీ అన్నాను ఆశ్చర్యంగా. బికాస్ షీ ఈజ్ నాట్ ద సేమ్ ఉమెన్. అసలు విషయం తెలిస్తే ఇంకా ఆశ్చర్యపోతావు నువ్వు అన్నాడు శంఖ. ఏమిటది? మెదడులో ఎక్కడో అలారం మోగసాగింది. ఈరోజు తారీఖెంతో తెలుసా అడిగాడు. ఆలోచించాను. సాయంత్రం 6ంటికి వచ్చాము. ఈరోజు తేదీ ఆగస్టు 26 అన్నాను. శంఖ నవ్వాడు. తప్పు నీది కాదు, నువ్వు తాగుతున్న పాలది. ఈరోజు ఆగస్టు 30. ఈ రాత్రి గడిస్తే 31. మనం ఈ ఆరామంలో అడుగుపెట్టి ఇప్పటికి 4 రోజులైంది అన్నాడు. మై గాడ్, కాలం తెలియకుండా ఉండడానికి ఆ పాలల్లో ఏదో మత్తుమందు కలుపుతున్నారన్నమాట. నో, మత్తుమందు కాదు, సంగా మొక్క వేరు. ఆ వేరు పాలల్లో వేసి కాచి తాగితే మనసు సెక్స్ మీద తప్ప దేని మీద నిలవదు. 24 గంటలు రతి కోసం శరీరము మనసు అల్లల్లాడతాయి. ఆ వేరుతో కాచిన పాలు వరుసగా కొన్ని రోజులు తాగితే మనిషి మానసికంగా శారీరకంగా దుర్బలుడై మరణిస్తాడు. జరిగిన విషయమేమిటో నాకు అర్థమైంది. ఈ 4 రోజులు బట్టి వరుసగా ఈ సంగాపాలను ఇచ్చి నన్ను రతియంత్రంగా మార్చేసుకున్నారు ఈ ఆరామ భిక్షునులు. ద డట్టి బుద్ధిస్ట్ బిచెస్ అన్నాను కోపంగా. అసలు విషయం వింటే కోపం రాదు నీకు, మతిపోయి గుండాగుతుంది. ఏమిటది? మన దేశంలో దేవదాసులను గురించి నువ్వు వినే ఉంటావు. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని దేవతకు అంకితం చేసి దాసీలుగా ఆలయాల్లో అర్పణ చేస్తారు. అలాగే ఈ ప్రాంతంలోని టిబెట్లో ఓ ఆచారం ఉంది. కొన్ని పురాతన టిబెటన్ కుటుంబాలు ఆడపిల్లల్ని బుద్ధదేవుడికి సమర్పిస్తాయి. అలా సమర్పించగా వచ్చిన వాళ్లే ఈ ఆరామంలో స్త్రీలందరూ. అవతల వైపు వింగులో 7-8 ఏళ్ల చిన్నపిల్లలు కూడా ఉన్నారు. తమ పిల్లల్ని ఇక్కడ ఒప్పగించి వెళ్ళిపోయాక వాళ్ళని ఆరామమే పోషిస్తుంది. వాళ్ళ జీవిత శేషం అంతా ఇక్కడే గడుస్తుంది. బయట ప్రపంచంతో ఏమీ సంబంధం ఉండదు. అంచేత ఎప్పుడైనా దారి తప్పిన మనలాంటి వాళ్ళు వస్తే ఈ సంగాపాలు ఇచ్చి మనలో కోర్కెలు రెచ్చగొట్టి మనం పూర్తిగా క్షీణించి పనికిరాకుండా పోయే వరకు అనుభవించి తమ రహస్యం బయటపడకుండా ఉండేందుకు చివరిలో చంపేస్తారు అన్నాడు శంఖ. శంఖ చెబుతున్న విషయం తలకెక్కగానే నిజంగానే నాలోని కోపం పోయి భయం చోటు చేసుకుంది. ఆర్ యు ష్యూర్? నీకు ఈ విషయాలన్నీ ఎలా తెలుసు? తెలిసి ఇక్కడికి ఎందుకు రానిచ్చావు అన్నాడు. ఈరోజు రాత్రి వరకు నాకు ఈ విషయాలు తెలియవు. కానీ ఈరోజు నా గదిలోకి వచ్చిన స్త్రీ నాకు ఈ విషయాలు చెప్పింది. అందరిలా నాకు మళ్ళీ ఆ సంగాపాలు తాగించకుండా విరుగుడిచ్చింది. ఎందుకు? చెబుతాను, కానీ ఇప్పుడు కాదు. వ్యవధి లేదు మనకి. తెల్లవారే లోపున మనం ఎక్కడి నుంచి తప్పించుకోవాలి. ఒకటి మాత్రం చెప్పగలను, మనం కెంపాని మనతో తీసుకువెళ్ళాలి. ఆ షరతు మీదే మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోవడానికి సహాయం చేస్తానంది అన్నాడు శంఖ. ఓకే ఓకే, ఉన్నపాటున మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోవడానికి అభ్యంతరం ఏమిటి? చాలా ఉన్నాయి. మొదటిది, మన మిగిలిన మిత్రులందరూ ఒళ్ళు తెలియని కామ ప్రకోప స్థితిలో ఈ ఆరామంలో ఎక్కడో ఉన్నారు. వాళ్లను విడిపించి ఈ సంఘ మత్తు నుండి విడిపించాలి. 2, ఆయుధులైన భిక్షునులు ముఖద్వారం దగ్గర కాపలా ఉన్నారు. ఆ తలుపు తెరవందే మనం గుర్రాలను మిగిలిన సామాన్లను బయటకు తీసుకువెళ్లలేము. గుర్రాలు లేకుండా మనం ఎంతో దూరం పోలేము. మనం పారిపోయామని తెలుసుకున్న మరుక్షణం మనల్ని వెంటాడి పట్టుకుంటారు. ఈ ఆరామం చరిత్రలో ఇక్కడకు వచ్చిన ఏ మగవాడు తిరిగి ప్రాణాలతో ఎప్పుడూ బయటికి పోలేదట. దెన్ లెట్ us మూవ్ అన్నాను తలుపు వైపు అడుగు వేయబోతూ. కానీ గమ్మత్తుగా నా కాళ్ళు రబ్బరుకు మళ్ళీ వంగిపోతున్నాయి. అడుగు ముందుకు పడడం లేదు. నా శరీరంలో నుంచి చాలా శక్తిపోయి ఉండాలని గ్రహించాను. నాట్ దట్ వే, ఆ తలుపు కాదు అన్నాడు శంఖ నన్ను జబ్బ పట్టుకుని గదిలో ఓ మూలకు తీసుకువెళ్తూ. అప్పుడు చూశాను, మూలగా గదిలో నిలువెత్తి రాతిపలక ఒకటి తొలగించబడి ఉండడం. ఇలా ప్రతి గదిలోకి రహస్య ద్వారాలున్నాయి అన్నాడు శంఖ. నేను రహస్య ద్వారంలో నుంచి ఆరామం గోడల మధ్య ఉన్న సన్నని సందులోకి ప్రవేశించాను.
శంఖ లోపలికి వచ్చి చెయ్యెత్తి గోడ మీద ఉన్న గ్రామ్ఫోన్ రికార్డు అంత ఉన్న చక్రాన్ని తిప్పాడు. ద్వారం శబ్దం లేకుండా మూసుకోవడం మొదలుపెట్టింది. నేను మూసుకుంటున్న ద్వారంలోంచి గదిలోకి చూశాను. సన్నగా వెలుగుతున్న దీపం కాంతిలో పడుకుని ఆ స్త్రీ శరీరం వికృతంగా కనపడింది. శంఖ, ఆమెకు మెలకు వచ్చి నేను లేనని గమనిస్తే అన్నాను. నో వర్రీ, నీలాగే ఆమె కూడా సంగాపాలు తాగింది. లేకపోతే పురుషుడిలో వచ్చే కామోద్రేకానికి తట్టుకోవడం కష్టం. ఉదయం మరో స్త్రీ రేపు నీతో గడపడానికి రాగానే ఆమెను బయటకు తీసుకువెళ్లి విరుగుడిస్తారు. అప్పటి వరకు ఆమె బయట ప్రపంచంలో పడదు, ఏం జరుగుతున్నా పట్టించుకోదు అన్నాడు శంఖ. రహస్య ద్వారం పూర్తిగా మూసుకుని మేమున్న సన్నని దారి చీకటయింది. క్లిక్మన్న చప్పుడు వెనువెంట చిన్న వెలుతురు కనిపించాయి. చెకుముక రాయితో దూది వెలిగించాడు. గోడ మీద కుక్కెంలో ఉన్న కాగడా వెలిగించాడు శంఖ. ఎర్రని మంట ఆ సన్నని దారంతా వ్యాపించింది. లెట్స్ గో అన్నాడు ముందుకు కదులుతూ. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.